బ్యాక్ టు న్యూస్. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. మహిళలను కించపరిచిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బస్సుల్లో మహిళలు డాన్స్ చేసుకుంటూ పోవాలని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయనను తిరిగినిచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కేటీఆర్ గారు ఈ మహిళలందరినీ కించపరిచే విధంగా, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా బస్సులలో ఈరోజు మహిళలను డ్యాన్స్ చేయాలని చెప్పి, డ్యాన్స్ చేసుకుంటూ పోవాలని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు తెలంగాణ మహిళల్లో ఉన్నటువంటి సమాజాన్ని, తెలంగాణ మహిళా లోకాన్ని మొత్తం కించపరిచే విధంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే కేటీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈరోజు కేటీఆర్ గారిని ఎక్కడ కూడా మహిళా లోకం తిరగనియదని చెప్పి సందర్భంగా వాళ్ళు కావరాల ఏసీ పెట్టుకొని తిరిగినా సరిపోతుందా? పేదవాళ్ళకు పిరి బస్సు పెట్టిండు, అట్లా అన్నది తప్పు కాదా? వాళ్ళ తల్లి, అక్క, చెల్లెండ్రను పెళ్ళాలని అన్నట్టుగా లేడీస్ బస్సులలో ఎక్కి డ్యాన్సులు చేస్తానికే చెప్తారా? ఇప్పుడు మా లేడీస్ అంటే మమ్మల్ని అక్క చెల్లెలు అంటే వాళ్ళ భార్యను, వాళ్ళ తల్లిని వాళ్ళ అక్క చెల్లెలని అన్నట్టు కదా, భార్యను అన్నట్టు కదా. ఇది అనుడు తప్పు, అది మేము ఒప్పుకోము. అట్లా అనుడు తప్పే ఉంటుంది. క్షమాపణ చెప్పాలి.